హలో ఎవ్రీవన్. ఈ వీడియోలో నేను ఎన్పిసిఐలో ఆధార్ బ్యాంక్ అకౌంట్ ఎలా సీడింగ్ చేసుకోవాలో చూపిస్తానండి. దానికోసం మీరు ఏదైనా బ్రౌజర్ ఓపెన్ చేసి ఎన్పిసిఐ అని సెర్చ్ చేస్తారు. వీడియోలో చూపించినట్టు మీకు ఎన్పిసిఐ అఫీషియల్ వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. అందులో కస్టమర్ ఆప్షన్లోకి వెళ్ళి భారత్ ఆధార్ సీడింగ్ ఎనాబులర్ మీరు స్క్రీన్లో చూడొచ్చు. దాని మీద క్లిక్ చేస్తారు. ఎన్పిసిఐ అంటే మనకి నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అండి. ఇందులో మనం ఆధార్ సీడింగ్ ఆర్ డీసీడింగ్ మనం చేసుకోవచ్చు. అంటే మన ఆధార్తో మన బ్యాంక్ అకౌంట్ని లింక్ చేసుకోవచ్చు. ఓకే, దానికోసం మనం ఏం చేయాలంటే ఎన్పిసిఐ వెబ్సైట్ ఓపెన్ చేసి నేను వీడియోలో చూపించినట్టు వీ హ్యావ్ ఫస్ట్ ఆప్షన్ ఇన్ ద లెఫ్ట్ సైడ్, దట్ ఈస్ ఆధార్ సీడింగ్ ఆర్ డీసీడింగ్. అక్కడ క్లిక్ చేస్తే మీకు ఆధార్ నెంబర్ అడుగుతుందండి. మీరు ఏ ఆధార్కి అయితే అకౌంట్ని లింక్ చేయాలనుకుంటున్నారో ఆర్ఎల్స్ సీడింగ్ చేయాలనుకుంటున్నారో ఆధార్ నెంబర్ని ఎంటర్ చేయాలి. మీరు స్క్రీన్లో చూస్తున్నట్టు అక్కడ సీడింగ్ అండ్ డీసీడింగ్ 2 ఆప్షన్స్ ఉంటాయి. సీడింగ్ అంటే లింక్ చేయడం కాబట్టి సీడింగ్ సెలెక్ట్ చేస్తారు. అండ్ ద నెక్స్ట్ ఆప్షన్ సెలెక్ట్ యువర్ బ్యాంక్. మీ బ్యాంక్ ఏదైతే అది సెలెక్ట్ చేసుకుంటారు. హియర్ ఐ సెలెక్టెడ్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. అండ్ ఫ్రెష్ సీడింగ్ అంటే ఇప్పుడే మనం లింక్ చేస్తున్నాం. ఓకేనా, ఫ్రెష్గా నేను నా ఆధార్తో నా బ్యాంక్ అకౌంట్ లింక్ చేసుకోవాలనుకుంటున్నానంటే యూ కెన్ సెలెక్ట్ ఫ్రెష్ సీడింగ్. ఓకే, అలాగే సేమ్ మనకి 2 అదర్ ఆప్షన్స్ కూడా ఉన్నాయి. సేమ్ బ్యాంక్లో వేరే అకౌంట్ లింక్ చేసుకోవచ్చు. ఓకేనా, అలా మనకి 2 ఆప్షన్స్ ఇచ్చాడు. రైట్ సైడ్లో మీరు చూడొచ్చు. అండ్ అకౌంట్ నెంబర్ మీరు ఎంటర్ చేయాల్సి ఉంటుంది. మీరు ఏ అకౌంట్కి అయితే మీరు సీడింగ్ చేసుకోవాలనుకుంటున్నారో ఆ అకౌంట్ నెంబర్ని కంప్లీట్గా టైప్ చేయాలి. అండ్ కన్ఫర్మ్ అకౌంట్ నెంబర్ కూడా మళ్ళీ మీరు టైప్ చేయాలి, కన్ఫర్మ్ చేసుకోవాలి. ఓకే, అండ్ దెన్ మనకి అక్కడ కింద అక్నాలజ్మెంట్ అడుగుతుంది, అది కూడా టిక్ చేసుకోవాలి. మీరు అక్నాలజ్మెంట్ టిక్ చేసుకొని క్యాప్చా ఎంటర్ చేయాలండి. వీడియోలో చూపిస్తున్నట్టు చూడండి. క్యాప్చా ఎంటర్ చేస్తున్నాను నేను. క్యాప్చా ఎంటర్ చేయాలి. ఆధార్ నెంబరు, బ్యాంక్ అకౌంట్ అన్నీ కరెక్ట్గా చెక్ చేసుకోండి. ఒకసారి చెక్ చేసుకొని క్యాప్చా ఎంటర్ చేయండి. ఎంటర్ చేశాక నెక్స్ట్ సబ్మిట్ చేస్తారు. అగ్రీ అండ్ కంటిన్యూ కొడతారు. కొట్టిన తర్వాత మీ ఆధార్తో లింక్ అయిన మొబైల్ నెంబర్కి ఓటీపీ వస్తుందండి. ఆ ఓటీపీని ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఓకే, 6 డిజిట్ ఓటీపీ అనేది వస్తుంది మీకు. ఆ ఓటీపీని మీరు ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఓకే, అండ్ నేను లాస్ట్ వీడియోలో ఆధార్ మ్యాప్డ్ స్టేటస్ పైన కూడా వీడియో చేశాను. మీరు డిస్క్రిప్షన్లో నేను లింక్ ఇస్తాను. ఆల్రెడీ సీడ్ అయితే మీరు స్టేటస్ చెక్ చేయొచ్చు ఆ వీడియోలో చూసుకొని. ఓకే, ఇందులో అయితే ఓన్లీ సీడింగ్ నేను చూపిస్తున్నాను. ఇక్కడ ఆల్రెడీ మీరు చూడొచ్చు, యువర్ బ్యాంక్ అకౌంట్ ఆల్రెడీ సీడ్ విత్ సమ్ అకౌంట్ అని వస్తుందండి. ఓకేనా, ఆల్రెడీ మీ ఆధారు ఒక అకౌంట్తో ఆల్రెడీ సీడ్ అయ్యి ఉంటే, లింక్ అయ్యి ఉంటే ఇలా వస్తుంది మనకు ప్రాంప్ట్ స్క్రీన్లో చూపించినట్టు. లేదు అంటే ఆటోమేటిక్గా మీ ఆధార్కి ఆ బ్యాంక్ అకౌంట్ అనేది లింకప్ అయిపోతుంది. ఓకే, మీరు చూడొచ్చు అక్కడ ప్రాంప్ట్ వచ్చింది మనకి. అంటే ఆ ఆధారు ఒక బ్యాంక్ అకౌంట్కి ఆల్రెడీ లింక్ అయ్యి ఉంది కాబట్టి ఆల్రెడీ లింక్డ్ విత్ సమ్ అకౌంట్ నెంబర్ అని వస్తుంది. మీరు చూడొచ్చు స్క్రీన్లో. లేదు, లింక్ అవ్వలేదంటే లింక్ అవుతుంది, అంతే. ఇలా మీరు ఎన్పిసిఐ వెబ్సైట్కి వెళ్ళి మీ ఆధార్తో బ్యాంక్ అకౌంట్ని సీడింగ్ చేసుకోవచ్చు.